నేను కూడా కనపడాలి అని ఇలా కూర్చున్నా కేశవ. టీ తాగారా కేశవ? టీ కాఫీ తాగావా బుజ్జి నువ్వు? ఎవరో నలుగురు ఉన్నారు లైవ్లో కదా. సో టీ తాగేశారు అందరూ. ఎవరెవరికి వర్షం పడుతుంది? భలే ఉంటుంది కదా వర్షంలో బజ్జీలు వేసుకుని తింటే. బజ్జీలు కానీ, ఉల్లిపాయ పకోడీ, వేడి వేడిగా ఉల్లిపాయ పకోడీ కానీ, మిరపకాయ బజ్జీ కానీ. మురళి అన్న ఉన్నాడా? అక్కడ కూర్చున్నాడు మెట్ల మీద. నేను ఇక్కడ షాప్ ఓపెన్ ఉంది కదా చూసుకుంటూ కూర్చున్నా. అన్నరా మేడం, కాలేజ్ అమ్మాయిలో ఉన్నారు ఇక్కడ. కాలేజ్ అమ్మాయిలో ఉన్నానా? ఒక బ్యాగ్ ఇచ్చేయండి, వేసుకుని పోతా ఉంటాను అలాగా. నో అక్క, మిక్చర్ తింటున్నా. ఓకే ఓకే బుజ్జి తిను. బీర్లు కానియ్యాలా? బీర్లు కానియ్యాలా? ఎవరు మీ అన్న? ఈ టైంలో తాగడు. ఈ టైంలో తాగితే పప్పు గుత్తి తిరగేసి తలకాయ పచ్చడి చేస్తా. సాయంత్రం వేసుకుంటాడు. 2 రోజులకి 3 రోజులకి తలతిక్కలేసినప్పుడల్లా. తలతిక్కలేస్తే మాత్రం డైలీ వేసేస్తాడు. ఒకసారి మెంటల్లో ఉంటాడు. అసలు ఏమి చేతిలో డబ్బులు ఆడవు కదా, ఇబ్బంది అయిపోద్ది. అలాంటప్పుడు పిచ్చలో ఉంటాడు. అట్లాంటప్పుడు రోజు నైట్ వేసేసుకుంటాడు. అలాంటప్పుడు నేను కాస్త దూరంగా ఉంటాను అనమాట. లేకపోతే అమ్మ నా బూతులు తిడతాడు. కరీముల్లా హాయ్. హాయ్ కరీం గారు, టీ తాగారా? ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? గూడ్స్ వెళ్తుంది. అక్క నాకు ఒక స్వీట్ కావాలా? ఏం స్వీట్ బుజ్జి? వర్షంలో వర్షంలో స్వీట్ తింటావా? నీదేం టేస్ట్ బాబు. పులితో కొంచెం దూరంగానే ఉండాలి మరి. అది పులే. ఆ పులికి అప్పుడప్పుడు పిచ్చెక్కుద్ది. అప్పుడు చాలా దూరంగా ఉండాలి, కొంచెం కాదు. లేకపోతే పంజా విసిరిందంటే పైకి వెళ్ళిపోతాను. ఒకసారి అయితే ఇంట్లో చిన్నది అలమారా ఉంది. ఊళ్ళల్లో పిల్లలు రాకుండా చిన్న అలమారా చేసి, చెక్క బీరువాలు ఉంటాయి కదా నెట్తో. ముందేమో జాలరీ వేసి 2 తలుపులు పెట్టుకుంటాము. అంత చుట్టూ చెక్క ఉంటుంది కదా. నాకంటే కొంచెం హైట్ తక్కువ ఉంటుంది. ఆ చెక్క బీరువాని ఎత్తి పాడేశాడు అప్పుడు ఒకసారి. దాంట్లో పెట్టి నెయ్యి, పెరుగు, ఇంకా ఏ పెట్టారు, మొత్తం అన్నీ ఒలిగిపోయింది. అదే ఏదైనా స్వీటే కావాలి. లైవ్లో అంటున్నాం. ఈసారి వీడియోకి ఏదైనా వంట చేయాలి. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఫోన్లో పెట్టి ఎప్పుడైనా ఎలకని పెట్టావా? బోన్ పెట్టి ఎప్పుడైనా ఎలకను పట్టావా? నేను పట్టలేదు. ఎప్పుడు పట్ల. ఎందుకని అడిగేవాళ్ళగా? కరీముల్లా మళ్ళీనా? ఏంటి అర్థం కాలేదండి. స్వీట్ చెయ్యక్క. ఏం స్వీట్ చేయమంటావు బుజ్జి? స్వీట్ చెయ్యి. అదే ఏం స్వీటు? ఓకే. కేజీ, 1 కేజీ ఇవ్వు బుజ్జమ్మ. పందారా? ఎన్ని రోజులైంది కేశవ ఈ మాటిని? పందారా? పంచదారని అలాగే అంటారు కదా. చానాళ్ళైంది, చాలా సంవత్సరాలు అయిపోయింది ఇలా కరెక్ట్గా తెలుగు మాటలిని. నువ్వు భలే మాట్లాడుతున్నావు స్వచ్ఛంగా అనమాట. నేను కర్ణాటకలో ఉండి కాదు, పుట్టి పెరిగింది కూడా కర్ణాటకే కాబట్టి అన్నీ నాకు ఇది ఉండదు. వినుంటాను ఎప్పుడో. ఈ పందార అనేది కూడా అదేనా? పందార అంటే పంచదారేనా? మళ్ళీ ఏమన్నా వేరేగా ఉందా? కరెంటు రాలేదు. 1 కేజీ ఇవ్వాలా పందారా?